దైవాత్మ రామో నా తనువున ప్రాణును దైవాత్మ రామో నా తనువున ప్రాణును నా జీవమంతయు నీతో నీడ చేరి వసింపు నా జీవమంతయు నీతో నీడ చేరి వసింపు తిరిగి కలిగించు నన్ను దివ్యగా నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు దైవాత్మ రామో నా తనువున ప్రాణును దైవాత్మ రామో మహోన్నతుడా దయగల తండ్రి ఏడుబెట్టిన ధ్యానానికి వెళ్దాం. మొదటి వ్యక్తులకు వెళ్దాం. అనాలోచిద్దాం. మనోనిదాన దేవుని జీవుల దేవుడు ఇక్కడ ఉన్నాడని, అడిగిన వాడిని ఫలమిచ్చేవాడని నువ్వు నమ్మగలిగితే దేవుడు కానీ ఇక్కడ ఉన్నాడని ఆయన స్వరూపాన్ని చూడాలి, ఆయన రూపాన్ని చూడాలి. మహోన్నతుడు ఒక వెలుగుగా ఉన్నాడు. ఆయన ఒక మహోన్నతుడిగా ఉన్నాడు, సర్వాధికారిగా ఉన్నాడు. ఆయన వేపించు, ఆయన వేపి చూస్తూ రెండో మెట్టులకు వెళ్దాం. రెండో మొట్టే పాపపు ధర. నువ్వు పాపము లక్ష్య పెట్టినలా నీ మనవి దేవుడు ఆలకించడు. నువ్వు చేతులు చాపడిగినా నీ చేతులు చూడడానికి ఆయన పగలను తిప్పేసుకుంటున్నాడంట. నీ అపరాధం కడిగేసుకుంటాడు. నీ చేతులు రక్తపు మరకలతో ఉంటుంది. తప్పుడు ఆలోచనతో, తప్పుడు తలంపుతో, తప్పుడు పనులతో నువ్వు ఉన్నావు కాబట్టి నీ చేతులు దేవుడు చూడలేకపోతున్నాడు. నీ చేతులు రక్తపు మరకలతో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నీ చేతులు కడిగేసుకుని శుద్ధి చేసుకున్న దగ్గర అంటున్నాడు. ప్రార్థన చేసుకో. గొప్ప నేను గొప్ప పాపం అపరాధ క్షమించు. నీ ఘోరమైన పాపం ప్రభా నన్ను క్షమించు. నా చేతులు రక్తం మార్గతో ఉన్నాయి, హిమమంటే తెల్లగా మార్చేదైనా అని ఒక్కసారి ప్రార్థన చేసిన దేవుడు ప్రభుత్వం ప్రతి ఒక్కరు తీసుకోవాలి. యేసు ప్రభు, యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, రక్తపు ధారలచి నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచి నన్ను కడుగుము యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచి నన్ను కడుగుము యేసు ప్రభు. అపరాధం క్షమించు, నా పాపమును క్షమించు తండ్రి. నేను ఘోరమైన పాపం ప్రభువా నన్ను క్షమించు అని ఆయన ఒక్కసారి ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమించు. దేవుడు అంటున్నాడు, నువ్వు కడుగేసుకో, నువ్వు శుద్ధి చేసేసుకో, నీవేమని నిర్మిస్తా, నీ మనవని నాగేస్తా, నీ చేతులు చాపే, నీ చేతుల నిండా అధికారం పెడతాను, ధనం పెడతాను, నీ చేతుల నిండా సంతోషం పెడతాను, నీ
చేతుల నిండా ఆనందం పెడతాను. నీ చేతులు ఆయన వైపు చూపించు, కడిగేసుకుని చూపించు, కడిగేసుకో, యేసు రక్తంతో కడిగేసుకో. ప్రభా, శిలువ రక్తంలో నా చేతులు కడిగి నన్ను శుద్ధి చేసే, నడునెత్తి నుంచి అరికాల వరకు కడిగే ప్రభా. నేను ఘోరమైన పరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. పరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. నెపమేంచగని కృపలో, నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. పక్కాలు పల్లెము పోటు ప్రాకున పొడచితినేనే, రకాలు బల్లెపు పోటు రాకున పొడచితినేనే. నీకీలి బాధించితిని, నీకీలి బాధించితిని, మాకు చూపితివయ్యా, మాకు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. అలాగనే మూడో పెట్టెకి వెళ్దాం. మూడో పెట్టి తీర్మానం చెప్పుకోండి, తీర్మానం చేసుకోండి. ప్రభా, నీ మాటలు పెట్టాను ఆయన, నీ ధర్మశాస్త్రం వింటాను కదా, నేను శుద్ధి చేసుకుంటాను, కృతజ్ఞత కలిగి ఉంటాను తండ్రి. ఈరోజు నా తీర్మానం, నా తీర్మానాన్ని అంగీకరించిన వాక్యపు వెలుగులో ఉంటాను తండ్రి. వాక్యం వింటాను ప్రభా, వాక్యానుసారంగా ప్రార్థిస్తాను తండ్రి అని ఈరోజు తీర్మానం చేసుకుంటే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. తీర్మానం ఎట్లా ఉన్నాం నాతో చెప్పండి. దేవా, నీ ధర్మశాస్త్రమును వినమన్నప్పుడు నా చెవులు నేను తొలగించుకోను, నీ వాక్యం వింటానయ్యా. ఈ రోజున నా తీర్మానం తండ్రి, నీకే వందనములు తండ్రి. నీ సన్నిధికి వచ్చినప్పుడు నా చేతులు శుభ్రంగా శుద్ధి చేసుకుంటాను తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు. ఈ రోజున నా తీర్మానం. నాలుగో పెట్టెలకు వెళ్దాం. నాలుగో పెట్టే సమర్పణ. సమర్పణ చేసి దేవుని వాక్యమును నేను భయభక్తులతో వింటానయ్యా. ఈ రోజు నా సమర్పణ చెప్పండి. దేవవాక్యము భయముతో భక్తితో నేను వింటాను తండ్రి. ఈ రోజున నా సమర్పణ, నా జీవితము, నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము దేవా నీకే సమర్పణ, నీకే సమర్పణ. మా సమర్పణ అంగీకరించిన మహాదేవా, గొప్ప దేవా, నీకే వందనములు. నా వ్యాధి, నా బలహీనత, నా ప్రార్థన నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా కార్యం చేయి. నీ ఇష్టమే, నీ చిత్తమే నా పట్ల జరిగించు. ఈ రోజున నా తీర్మానం తండ్రి, నీకే స్తోత్రాలు. ఐదో పెట్టడం వెళ్దాం. ఐదో పెట్టే దైవ రక్షణ శుద్ధి పెట్టు. చెప్పండి. ప్రేమాస్వరూపమైన దేవా, పరలోక దేవా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త,
పరిశుద్ధ తండ్రి నీకే వందనములు. అనాది దేవా, ఆది దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. ఆకాశము నీ సింహాసనము, భూమి ఈ పాదపీఠము, ఆకాశం కంటే మిక్కిలి ఎత్తైన మహాదేవా, గొప్ప దేవా నీకే స్తోత్రములు. స్తుతులు గణసం స్తుతులు నీకే మదిలో నా తండ్రి. స్తుతులు గణసం స్తుతులు నీకే మదిలో నా తండ్రి. పది విషయ ప్రార్థన సమయాంబున, ప్రతి విషయ ప్రార్థన సమయాంబున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. కృతజ్ఞత స్తోత్రము తండ్రి. స్తుతులు గణసం స్తుతులు నీకే మదిలో నా తండ్రి. ఆరో పెట్టెలకు వెళ్దాం. ఆరో పెట్టె ప్రార్థన పెట్టు చేసుకోండి. నీ అంశం నెరవేర్చే గొప్ప ప్రార్థనలు చేసుకోవాలి. ఏమడిగినా చేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన ప్రార్థన, ప్రార్థన విధానమైన ప్రార్థన పెట్టిలో ఉన్నాం. ఇది ప్రార్థనకి జవాబించడానికి చేసే ప్రార్థన. ఒకటి దేవుని చూస్తావు, రెండో మెట్టులో నీ అపరాధం కడిగేసుకున్నావు, దేవుడు మమ్మల్ని తిప్పేసుకోకుండా నువ్వు కడుగేసుకున్నా వాడిని కడిగేసుకున్నావు. మూడో మెట్లో తీర్మానం చేసుకున్నావు, మళ్ళీ పాపం చూడాలని. 4 సమర్పణ చేసుకున్నావు, నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని. 5వ మెట్లో దేవుడి కార్యం జరగబోతుంది, కృతజ్ఞత ప్రార్థన చేసావు, దేవుడికి రక్షణను స్తుతి చేసావు. 6వ మెట్లో ప్రార్థన చేస్తాను. అడుగు ఏమడిగి చేసినట్టు అడుగునప్పుడు ఎలా అడగాలి? విశ్వాసం లేకుండా అడగాలి. విశ్వాసంతో అడగాలి. విశ్వాసం లేకుండా అడిగేవాడు దేవుడికి ఇష్టడు కాదు. దేవుడు ఇక్కడ ఉన్నాడని, అడిగిన వారికి పరమిస్తాడని, ఏమేమి ఇచ్చే దేవుడు అని, ఇక్కడ ఉన్నారని, ఆయన నన్ను చూస్తున్నాడని, నా మాట ఆలకిస్తున్నాడని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ కార్యం చేస్తాడు. గొప్ప కార్యంతో ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నావు. అడుగు విశ్వాసంతో అడుగు, నమ్మకంతో అడుగు. నమ్ముటని ఇవ్వగలిగితే నమ్మువారికి సమస్తము సాధ్యమన్నారు ప్రభువారు. నువ్వు నమ్మాలి. నమ్ముతున్నావా? ఇప్పుడు ఉన్నారని, చూస్తున్నారని, ఆయన మాట ఆలకిస్తున్నారని నువ్వు అడిగితే ఏదైనా చేసే దేవుడు, ఏదైనా ఇచ్చే దేవుడు. ఏం చెప్పాలి? ఈ గురువు ఉంది, ఈ ఆశతో వచ్చావు, ఏ ఆశ నీకు నెరవేరాలి. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన. ఆయనకి అసాధ్యమేమి లేదు. అడిగిన వారికి పరమించు. అడుగు నీకు ఇవ్వబడి ఉన్నారు, ఇస్తారా? ఎవరెవరు అడిగినా వాళ్ళు ఎవరమ్మా కానీ ప్రభువారు ఇస్తారు. ఏమడిగిస్తారా? నీకు ఏది అడిగినా అది ఇస్తారా? నీ లేదు, ఏమి లేదు, ఏది కుదువు ఉంది, ఏది కావాలని వచ్చో నీకు ఇవ్వడం సిద్ధంగా భగవాన్ సిద్ధంగా ప్రార్థన మౌనముడు, జారిగడు, ఆసక్తిదాడు, బతుమాలు, కన్నీడుగాడు, వ్యాధంతో, గుడ్డు నిండా ప్రేమతోడు, మనోపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుడు ఇచ్చేది. దేవుడు ఇచ్చేది, దేవుడిని అనుగ్రహించే దేవుడు, దేవుడు కనబడే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. ఏమని ఇచ్చేది? ఒకసారి ప్రభా నన్ను దర్శించవాలైనా, పేదరాలు ప్రభా, పేదోడు నన్ను క్షమించు, నా చేతులు కడిగేస్తున్నాను, నా మనవాళ్ళు ఇస్తున్నాను, నా ప్రాంతం ఆలోచిస్తున్నాను. ఈయనయ్యా బాధలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, వేదనతో ఉన్నాను. ఒక్కసారి ప్రభు మాట్లాడాడు, జాలి నాతో కఠినా మనసు
కలిగించుకుందాము కన్నీళ్ళతో కఠిన మనసు అందరూ చెప్పుకోండి. యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి, పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎడమ చేతులు చేపెట్టుకోండి. దేవా నా కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికి కనబడము, అందరితో మాట్లాడు. మౌనం ఉందాం, మాట్లాడద్దు, దర్శనం చూద్దాం. మహోన్నతుడా దయగల తండ్రి, జరిగిన కార్యక్రమాన్ని మనం మాత్రమే జరిగించుకున్నారు. ఏడుమిటి ధ్యానం వచ్చి గొప్ప ప్రార్థన జరిగించుకున్నారు తండ్రి. పరిమళ ప్రభావ నీ పని మీద వెళ్తున్నాం ప్రభావ, మీరు సహాయం చేయండి. ఆయన ముందుగా ముందుకున్నాం తండ్రి, మీరు సహాయం చేసి ఉన్నారు ప్రభావ, ఆలకించున్నారు తండ్రి. యేసు నామం అడుగుతున్నాం తండ్రి. ప్రారంభ ముగింపు ప్రార్థన చేసుకున్నాం. చేతులు మహోన్నతుడా దయగల తండ్రి, నాయన ప్రార్థన ఆలకించని విషయాలు చెప్పి ఉన్నారు. నేను ఎలాగ ప్రార్థన ఆలకించను అని మీరు ఆయన షూటిగా చెప్తున్నారు. ఎవరు ప్రార్థన ఆలకిస్తారో, ఎవరు ప్రార్థన ఆలకించరో మీరు నిశ్చయంగా చెప్పి ఉన్నారు తండ్రి. ఈ వాక్యం మా హృదయంలో పెట్టుకుని అయా వాక్యానుసారంగా ప్రార్థించే వారిగా మనం మార్చుకోండి. దీవించండి, ఆశ్రయించండి. అన్ని విషయంలో తోడు ఉంది. వారి రాకపోకలను తోడు ఉంది. అన్ని విషయంలో తోడు ఉంది. మీరే మహిమను గణనలు పొందుకోమని ప్రార్థన అవసరాలన్నీ నెరవేర్చుకున్నది. యేసు వారి నామమును గురించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రవేశమే చేయము అపవాదికులైన ప్రవేశమే చేయము అపవాదికులైన ప్రవేశం సంపూర్ణ. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సృష్టికర్త అయిన తండ్రి యొక్క దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తగా మన మధ్యకు వచ్చి దీవించి ఆశీర్వదించిన పరిశుద్ధాత్మక సహవాసము, మీకును మీరు చేసుకున్న ప్రార్థనను, మీ జ్ఞాపకను, మీ పనిపాట్లను సదాకాలం తోడుకుండి బలపరిచి మేలుగాక. మేము చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. మేము చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షగా వందనాలు, శ్రీ రక్షగా వందనాలు. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు. రక్షగా